హలో ఆల్, వెల్కమ్ టు #యూ. సో మధ్యంతర ఉత్తర్వులు ఏంటి, ఎంబీయూ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోంది, మార్చి 3వ తేదీ వరకు ఎందుకు వాయిదా వేశారు, అండ్ మోహన్ బాబు గారి A2గా ఎందుకు పరిగణించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ దిస్ డిస్కషన్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మధ్యంతర ఉత్తర్వుల కోసం మోహన్ బాబు గారు పిటిషన్ పెట్టి మన కోర్టు రిజెక్ట్ చేసిందంట. దాని గురించి మీరేమంటారు? మోహన్ బాబు యూనివర్సిటీ 2022లో అది యూనివర్సిటీగా మారింది. దాని ముందు శ్రీ విద్యానికేతన్ వాళ్ళ గ్రూప్ కింద అది స్టార్ట్ అయింది. 30 or 35 years బ్యాక్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అండ్ మోహన్ బాబు హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ పీటీ సర్. అవును, ఫిజికల్ ట్రైనింగ్ లో హీ వాజ్ స్కూల్లో పనిచేశారు అండ్ హీఈస్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అవును. అండ్ మోహన్ బాబు విద్యా వ్యవస్థలు అవని లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ అవని కార్తిక్, ఇట్ హ్యాస్ టు బి అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఫీజులు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు అని చెప్పారనుకో, ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి ఒప్పుకోరు. దెర్ ఆర్ గైడ్ లైన్స్, క్రిస్టల్ క్లియర్ గైడ్ లైన్స్. ఏం చెప్తాయంటే నువ్వు ఇంతవరకే ఫీజులు వసూలు చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరిగిపోయి గవర్నమెంట్ యూనివర్సిటీస్ వైపు మగ్గు చూపకుండా జనాలు ఈ రోజు ఉంటే విద్య అనేది చాలా మందికి చేరువ అవ్వదు. కాబట్టి ఫీజు అనే విషయం పైన దోపిడీ జరగకూడదు. అంటే ఇప్పుడు మనం క్రిస్టల్ క్లియర్ తీసుకుంటే ఇప్పుడు జూనియర్ కాలేజెస్ అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో శ్రీ చైతన్య, నారాయణ, దాని తర్వాత భాష్యం, దాని తర్వాత గౌతమ్, శ్రీ గాయత్రి, ఇవన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కిందే వర్క్ అవ్వాలి. అంటే ప్రిస్క్రైబ్డ్ ఫీ రూల్ ప్రకారమే వీళ్ళు తీసుకోవాలి తప్ప, అంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాంపస్ కే తీసుకోవాలి తప్ప దీనిపైన డబ్బులు కోట్లు సంపాదించాలని ఆశ ఉండకూడదు. ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఇస్ బేసికలీ మనం చూసుకుంటే కనుక సర్వీస్ అండ్ చారిటీ ఓరియంటెడ్. ఈ విషయాల్లో అసలు ఎక్కడ అవకతవకలు జరగకూడదు. మనం అబ్జర్వ్ చేస్తే మంచు మనోజ్ బయటకు వచ్చి విష్ణు గురించి, మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మాట్లాడింది ఈ రోజు నిజమని తేలింది. లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలు పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ రుద్దడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. మన 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ కాలేజ్ వద్దటం ఏంది మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, MBA వాళ్ళందరికీ యూనిఫామ్. వాళ్ళు అది కరెక్ట్గా 2 వాషులకి ఎంచిపోతుంది. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు. అక్కడేదో ఏదో పేరెంట్ సరే. సో ఇన్ని జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. సంవత్సరంన్నర క్రితం అతను అందరూ ఒక రకంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మనోజ్ అని చెప్పి చాలా ఒక రకంగా టోన్ డౌన్ మూమెంట్ లాగా గ్రే షేడ్ ఇచ్చి అతన్ని చూశారు. కానీ అసలు నిజంగా ఫ్యామిలీ నుంచి ఒకే ఒక్క బ్యాక్ బోన్ ఉన్న పర్సన్ మంచు మనోజ్. ఆయన వచ్చి బయటకు వచ్చి అక్కడ విద్యార్థుల గురించి మాట్లాడుతూ, వాళ్ళ పేరెంట్స్ కష్టాల గురించి మాట్లాడుతూ అవకతవకలు జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి పబ్లిక్ ఎక్స్పోజ్ చేశాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ అ గ్రేట్ మూమెంట్. ట్రూ. నిజంగా ఎవరు వాళ్ళ ఫ్యామిలీ యూనిట్ నుంచి బయటకు వచ్చి సామాన్య కుటుంబాలు, దాని తర్వాత సభ్యులు వాళ్ళ చదువు ఖర్చు పెట్టే కోట్ల రూపాయలవని, లక్షల రూపాయలవని, వేల రూపాయలవని వాటిల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పితే నిజంగా ఆ రోజు అతను ఒక రకంగా గ్రే షేడ్ లో వేశారు. ఇదే వాస్తవమైంది. ఈ రోజు మనం అర్థం చేసుకుంటే SFI యూనియన్ వాళ్ళు సో కాల్డ్ చిత్తూరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇష్యూ మాట్లాడదాం అనుకునేటప్పుడు తిరుపతి టు తిరుచానూరు రోడ్ లో బేసికల్లీ ఇద్దరిని 21 మంది బౌన్సర్లు వచ్చి కిడ్నాప్ చేశారు. ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి SFI విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి, ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా SP గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది PRO సతీష్తో పాటు.
అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫామ్ హౌస్ తీసుకెళ్లారు. ఆ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉంది? మోహన్ బాబు గారు రిలేటివ్స్ వాళ్ళ పేరు మీద ఉంది మొత్తం మీదకి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మోహన్ బాబు. ఓకే. దాని తర్వాత వెహికల్స్ అన్ని నెంబర్స్ చూస్తే అన్ని ఇన్నోవా వెహికల్ నెంబర్స్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ వెహికల్ నెంబర్సే. ఓకే. అండ్ ఒక వీడియోలో చాలా విచిత్రంగా లక్ష్మీ మంచు గారు మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తే ఎక్కడ ఎవరో కనిపించరు, బౌన్సర్లు ఎక్కువ కనిపిస్తారు, వీళ్ళందరూ విష్ణు బౌన్సర్స్ అని ఆవిడే క్లియర్ గా చెప్పింది. నో, షీ ఎగ్జిబిటెడ్. ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ ఇలా బయటకు వస్తా ఉంటాయి నిజాలు. అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో బౌన్సర్స్ ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. బౌన్సర్స్ నడపడే కదా ఏమైనా దందానా? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇప్పుడు 25 కోట్ల అవకతవక, ఎక్కువ ఫీజు లాగారు మా దగ్గర నుంచి అని చెప్పి వస్తున్న విషయాలపైన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ వాళ్ళకి స్టూడెంట్స్ పెట్టిన మెసేజెస్ ఎలా ఉంటాయంటే, అంటే ఇది 3rd జరిగింది ఇన్సిడెంట్. అంటే దానికి ముందు మెసేజ్ రాశారు వాళ్ళు, 4th నుంచి ఎగ్జామ్స్ అన్నా మాకు హాల్ టికెట్స్ ఇవ్వలేదు, ఫస్ట్ ఆప్షనల్ అండ్ తర్వాత మ్యాండేటరీ అన్నారు, ఇప్పుడేమో క్లాసెస్ లో సస్పెండ్ చేస్తున్నారు, ఇంకా 40K పార్షియల్ కట్టినా ఇవ్వము అంటున్నారు. అండ్ ఇప్పటికీ ఇప్పుడు పేరెంట్స్ అడిగితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అన్న కట్టడానికి. ఇది స్టూడెంట్స్ వాళ్ళు ఎస్ఎఫ్ఐ లీడర్స్ కి రాసిన మెసేజ్. ఇదంతా కాకుండా ఇంకొక మెసేజ్ అక్కడ వచ్చింది మనం అబ్జర్వ్ చేస్తే, Anna, we are from Mohan Babu University. We came here with a free seat on starting. They told no extra money, but now they are asking different types of money, Anna. For uniform, 15,000 anta. Mohana Mantra, వాళ్ళు జరుపుకుంటున్న కల్చరల్ ఈవెంట్ 2,000 అంట. సిడిసి అంటే ఆదియోగి ప్లేస్మెంట్ యాప్, దానికోసం 25,000 అంట. అండ్ ఇదంతా కాకుండా కోర్స్ ఎరా 4K అంట, ఇంకా చాలా వేస్ట్ లో అన్నా అని చెప్పి స్టూడెంట్ ఎస్ఎఫ్ఐ వాళ్ళకి స్టూడెంట్స్ బాధపడుతూ రాసిన లెటర్స్. దీనిపైన 3-man కమిటీ కూడా వేశారు. గవర్నమెంట్ కి, సీఎంఓకి చాలా లెటర్స్ వెళ్ళినాయి దీనిపైన. ఏంటి అవకతవకలు ఏం జరుగుతున్నాయి అబ్జర్వ్ చేయండి అంటే, ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో keen observations on the committee led to 4 key factors pertaining to excess fee collection. అంటే ఆ కమిటీ నిర్ధారించింది ఏంటంటే ఎక్సెస్ ఫీ కలెక్షన్ జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీలో. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ అంటే జరుగుతున్న దానిపైన వచ్చే డబ్బులు దాన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు వాళ్ళు. సో ఐటీ షుడ్ ఇన్వాల్వ్, ఇన్కమ్ ట్యాక్స్ రావాలి ఇక్కడ, బికాస్ ఇక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు డబ్బులు కట్టకపోతే నీకు హాల్ టికెట్ ఇవ్వం, నేను ఎగ్జామ్స్ కి రానివ్వం అని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ ని నలిపేస్తున్న సన్నివేశాలు. ఇక్కడ ఇంకోటి విత్ హోల్డింగ్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే మనం దాఖలు చేస్తామో ఇంటర్ అవని 10th అవని ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా విత్ హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆది యోగి ప్లేస్మెంట్ యాప్ కి 40,000 కట్టకపోతే 25,000. ఈ అన్నిటి విషయాల మీద ఎస్ఎఫ్ఐ వాళ్ళు చిత్తూరు కలెక్టర్ ని మాట్లాడడానికి వెళ్తే ఆ దారిలో 21 మంది బౌన్సర్లు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు క్రిస్టల్ క్లియర్ గా ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో నుంచి ఒక వ్యక్తి తప్పించుకుని ఇమీడియట్ గా పోలీస్ దగ్గరికి వెళ్తే ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని సేవ్ చేశారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దిస్ ఇస్ అ వెరీ హిడెన్ ట్రూత్. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఎంబీయూ యూనివర్సిటీ యొక్క పిఆర్ఓ ఎవరైతే సతీష్ A1 సతీష్ కి ఈయన ఫోన్లు ఎక్కువ వెళ్ళి ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ కూడా చాలా తరచుగా జరిగాయి. అండ్ పిఆర్ఓ ఫర్ ఎంబీయూ అండ్ మోహన్ బాబు. సో ఆ పిఆర్ఓకి ఈయన డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బేసికల్లీ విష్ణు మంచు దగ్గరికి ఎస్ఎఫ్ఐ యూనియన్ లీడర్స్ అందరూ వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా విల్ టేక్ యాక్షన్, మేము మాట్లాడతాం అని చెప్పి ఏమీ చేయకుండా స్టూడెంట్స్ ని హింసా మార్గంలో తీసుకెళ్లారు. మనం అర్థం చేసుకుంటే ఈ రోజు ఇంకొక రకంగా 15 లక్షలు డిమాండ్ చేస్తారు ఎస్ఎఫ్ఐ వాళ్ళని కూడా విష్ణు మంచు వాళ్ళు చెప్తున్నారు. అవును, వాళ్ళ ఎలిగేషన్స్ ఉన్నాయి, వీళ్ళ పట్ల జరిగిన విషయాలు రెండు మాట్లాడుతున్నాం ఇక్కడ మనం. బట్ అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా ఇదే మోహన్ బాబు రోడ్డు మీద పడుకుని 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ ఉన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ కాకి కలర్ ఒక కుర్తా వేసుకున్నట్టున్నాడు, రోడ్డు మీద పడుకుని చెమటలు కక్కుతా గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ మా ఫీజు రియంబర్స్ చేయట్లేదు, ఎలా నడపాలి కాలేజీలని ప్రశ్నించాడు. కాలేజ్ ఎలా నడపాలని తెలియకుండా ఇన్ని వసూలు చేస్తారంటే ఇది ఎంత గొప్ప. అప్పుడు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదవి పోయిన తర్వాత
డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి యువకుడు మంచి చేస్తాడని చెప్పి ఎండోర్స్ చేసిన మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో నాకు ఇప్పుడు దాకా బకాయిలు రాలేదని చెప్పుకుని జస్ట్ నీళ్లు నమ్మినారు తప్ప రోడ్డు మీద పడుకోవడానికి మళ్ళీ ఎక్కడా ముందుకు రావాల్సింది కదా సార్. ఆ రోజు జరిగిన యాక్షన్ కి మీరు అంత గ్రేట్ మ్యాన్ కింద పోటీ అయితే 2019 నుంచి 2024 దాకా రోడ్డు మీద ఎందుకు పడుకోలేదు? ఆ గవర్నమెంట్ క్వశ్చన్ చేయాల్సిన మాట Exactly. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనే పాయింట్ కూడా వస్తుంది. అవును. సో ఈ రోజు మోహన్ బాబు హెస్ అపీల్ ద కోర్ట్ నాట్ టు అరెస్ట్ హిమ్ అండ్ కేసుని కొట్టివేయాలని. ఎలా కొట్టేస్తారు ఈ కేసుని? ఈ కేసుతో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, పిఆర్ఓతో ఇతని కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వచ్చిన బౌన్సర్లు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు, వెహికల్స్ ఎంబీయూకి చెందిన వెహికల్స్, ఇవన్నీ ఇంత ఉన్నప్పుడు స్టూడెంట్స్ మీద ఇంత ప్రెషర్ ఆర్థిక భారం తీసుకొచ్చి మోపినప్పుడు పేరెంట్స్ అందరూ బయటకు వచ్చి గొల్లుమన్నప్పుడు ఎలా ఎగ్జిట్ అవుతారు? సో కోర్టులో చుక్కెదురైంది. మార్చి 3వ తారీఖు దాకా కోర్టులో ఈ విషయం పెండింగ్ ఉంది. పోస్ట్ పోన్ చేస్తారంటే ఎనీ టైమ్ దే కెన్ అరెస్ట్, అవును, దే కెన్ నాక్ ద డోర్. దీంట్లో A1 పిఆర్ఓ వస్తున్నాడు, A2 మోహన్ బాబు, A3 విష్ణు. అవును. దీంట్లో 12 మందిని ఇంక్లూడ్ చేసిన ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. 12 మందిని ఇంక్లూడ్ చేసిన ఛార్జ్ షీట్ లో ఖచ్చితంగా పిఆర్ఓ మోహన్ బాబు విష్ణు ఫేస్ ఆఫ్ ద క్రైమ్ అవుతారు. ఎందుకంటే కిడ్నాప్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అవును. అండ్ పోలీసులని రెస్క్యూ చేసిన తర్వాత ఈ కిడ్నాప్ కేసు కట్టారు. ఇదంతా కాకుండా ఈ విమెన్ కమిటీలో మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల పెనాల్టీ కూడా వేశారు. ఓకే. ఆ 15 లక్షల పెనాల్టీ ఎందుకు జరుగుతుంది? ఇదంతా కాకుండా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మర్జ్ చేసేయండి, మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయండి అని కూడా దేర్ సైటింగ్. ఓహో. సో MBU 2022లో ఎంత గర్వంగా మోహన్ బాబు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి శ్రీ విద్యానికేతన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు సొంత యూనివర్సిటీలని పెట్టి ఈ రోజు 40,000 50,000 ఫీజులు దంచుకుంటే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి కడతారు? ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి కూడా దట్ మీన్స్ వాట్, నువ్వు డబ్బులు కట్టక్కర్లేదు. లిటరలీ నీకు ఒక ఫ్రీ సీట్ వచ్చిందంటే మినిమల్ ఫీజు ఉంటుంది. మీరు ఎంసెట్ రాస్తారు, క్వాలిఫై అవుతారు, మీరు ఎగ్జామినేషన్స్ ఇచ్చిన తర్వాత ఒక కాలేజ్ లో మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత 35% రిజర్వ్ కోటా ఉంటుంది దీంట్లో. అవును. 35% లో కూడా డబ్బులు వసూలు చేస్తారంటే ఏమనాలి? సో విద్యని కమర్షియలైజ్ చేసి సోర్స్ మనీ ఏదైతే వచ్చిందో దాన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయకుండా అండ్ ప్రశ్నించడానికి వచ్చిన SFI స్టూడెంట్ యూనియన్ వాళ్ళని కిడ్నాప్ చేయించి బౌన్సర్స్ తో వీళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంచి ఇంత క్లియర్ గా ఒక ప్లాన్ చేస్తే దీన్ని వేరే రకంగా ఎలా చూస్తారు? అండ్ రకంగా చూడడం పక్కన పెడితే మళ్ళీ వాళ్ళే డైరెక్ట్ గా మమ్మల్ని ఇంత డబ్బులు అడిగారు విద్యార్థి నాయకులు అని చెప్పేసి విష్ణు గారు మాట్లాడిన మాటలు కూడా డెఫినెట్ గా ఇప్పుడు విష్ణు గారు అలా అన్నారని చెప్పి అది అబద్ధం అని మనం చెప్పలేం. కానీ క్రిస్టల్ క్లియర్ ఈ రోజు కనిపిస్తున్న గ్రౌండ్ చూస్తుంటే మాత్రం పిల్లలు బాధపడుతున్నారు, డబ్బులు ఎక్కువ వసూలు అవుతుంది. ఇది ఫ్యాక్ట్. SFI స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కిడ్నాప్ చేశారు, ఇది ఫ్యాక్ట్. మంచు మనోజ్ వచ్చి ఈ స్కూల్లో ఫీజుల గురించి డిస్క్రిపెన్సీ జరుగుతుంది, డబ్బులు దంచుకుంటున్నారు అని చెప్పిన మాట ఫ్యాక్ట్. మరి ఇవన్నీ జరుగుతుంటే దీంట్లో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మా పైన కేసు కొట్టేయండి అంటే జనాలు పిచ్చోళ్ళ. ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి మోహన్ బాబు ఫీజుల గురించి కూర్చుని చంద్రబాబు నాయుడిని అన్నరాని మాట్లాడినాడు కదా. ఈ రోజు అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీకి డబ్బులు ఇలా కట్టాము, మమ్మల్ని పీల్చి పిప్పి చేశారని చెప్పి అదే పడుకుంటే. చంద్రబాబు అంటే నాకు ఇష్టం, చంద్రబాబు నాటకాలంటే నాకు ఇష్టం లేదు. సినిమాల్లో యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తారు, బయట యాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వరు. బయట యాక్టింగ్ బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. ఏం జరుగుతుంది, ఎంత పెద్ద విధ్వంసంకి దారితీస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే 3వ తారీఖు దాకా మోహన్ బాబు సేఫ్ కాదు. ఓకే. పిఆర్ఓ మోహన్ బాబు అండ్ విష్ణు దే ఆర్ నాట్ సేఫ్. వాళ్ళకి ఎనీ టైమ్ అరెస్ట్ మే హ్యాపెన్. ఓకే. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. సో విన్నారు కదా, విద్యను మన భారతదేశంలో విద్యా భక్తి అనేది డబ్బుతో కొనకూడదు. అది ఒక టైప్ ఆఫ్ అంటే జనాలకి మనం అందించే ఒక పాయింటే విద్యను భక్తి. అంతకు మించి ఫ్రీగా మనం చేయాల్సిన అవసరం ఇంకోటి ఉండదు. అది కూడా ఇలా వ్యాపారం చేస్తూ అధిక వసూళ్లు చేస్తూ విద్యని వ్యాపారం చేసేసే వాళ్ళ గురించి ఇలాంటి దీనికన్నా దారుణంగా ఇంకా మేము చిన్న టాపిక్ కాదు, ఇది చాలా హ్యూజ్ గా చాలా కనువిపోతుంది. చాలా మందికి ఇలా దోచుకునే వాళ్ళు ఎవరైనా బాధింపబడ్డారు అనుకున్నారు, ఇది ఫ్యాక్ట్ అండ్ ప్రూవ్ అయింది. ఇప్పుడు చాలా మంది ఇలా పేద విద్యార్థులు ఉంటారు, చదువుకోవాలని కోరికలు ఉంటాయి, గవర్నమెంట్ 35% రిజర్వ్ కోటాస్ ఇస్తాయి, వాటిల్లో కూడా మిస్యూజ్ చేసి ఇది చాలా తప్పు.
సో అది అంటే అందరూ చూస్తూనే ఉన్నారు, మీరు ఎక్కడ హైడ్ అయిపోతారు అనే పాయింట్ లో మీరు ఎప్పుడు ఉండకండి. అండ్ మార్చ్ 3వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ A1 అండ్ A2 అండ్ A3 ఎవరైతే సతీష్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సేఫ్ కాదు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వీక్షిస్తూనే ఉండండి. #you. This is Karthik signing off.